వెల్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫ్యామిలీ స్టార్స్. ఒలింపిక్స్ లోని మెడల్స్ ఉంటే ఆ మెడల్ చేయడానికి మెడల్ కూడా సరిపోవు. మరి అలాంటి మోడల్స్ మనం ఇన్వైట్ చేయాలి కాబట్టి లెట్స్ వెల్కమ్ ఫ్యామిలీ స్టార్స్ మోడల్స్. సుంది జోడి హరిలో రంగాహరి వహవాహంటూ చూస్తోంది పందిరి బరిలో హోరా హోరి బహు బాగుంది బాజా బాజంతిరి. ఏంటో బావా పెళ్ళంటే చాలా ఎక్కడ లేని ఎక్సైట్మెంట్ వచ్చేసింది. ఇప్పటికే నా టైం వచ్చేసింది పెళ్లి చేసుకునే ఏంటి పెళ్లి గోళ, ఏంటి మ్యాటర్ ఏంటి? ఏజ్ అవుతుంది పెళ్లి చేసుకోమా ఇంకా? మీకు ఏజ్ అయితే మీరు చేసుకోవాలి కానీ నన్ను అడుగుతారేంటి? ఏం లేదు బావా, మా ఫ్రెండ్ శాంతికి పెళ్లి కుదిరింది. వాళ్ళ ఇంట్లోనే పెళ్ళంట చాలా గ్రాండ్ గా. వాళ్ళ ఇంట్లో గ్రాండ్ గా ఉంటది. చెన్నైలో బెడ్రూమ్ కూడా చాలా చిన్నగా ఉంటది, హాల్ కూడా ఉండదు. బెడ్రూమ్ కూడా చాలా చిన్నగా ఉంటది, హాల్ కూడా ఉండదు. బెడ్రూమ్ చిన్నగా ఉంటుందని నీకెలా తెలుసు? అంటే ఇంతకుముందు మేము ఉండేవాళ్ళం ఇంట్లోనే. అది నీకోవాలండి. మా ఫ్రెండ్ కవిత కూడా పెళ్లి ఫిక్స్ అయిపోయింది. చచ్చాడు అసలే నిద్రలో నిలిచి అలవాటు ఉంది. బావా నేను మాత్రం ఫిక్స్ అయిపోయాను బావా, ప్రపంచానికి జూనియర్ సుధీర్ ఇచ్చేయాలి. సీనియర్ సుధీర్ గా ఏ దిక్కు లేదు ఇక్కడ, మళ్ళీ జూనియర్ సుధీర్. ఒక్కసారి ఊహించుకో, నేను అలా కిచెన్ లో వంట వండుతూ నువ్వు నా వెనకాల నుంచి ఇలా చేయి పట్టుకొని ఎంత బాగుంటుంది, రొమాంటిక్ గా క్యూట్ గా. నేను అంత టైం తీసుకోను మరి అదంతా. అయినా ఒక్క ముద్దు కోసం నువ్వు అలా బతిమలాడుతుంటే ఎంత చక్కగా ఉంటుందో కదా. నేను బతిమాలతా గానీ ముద్దు కోసం కాదు. అయితే పెళ్ళి వద్దంటావు? వెళ్ళొద్దు, ఏమొద్దు. నీకు తోడుగా ఎవరో ఒకరు ఉండాలి కదా. నాకు నేనే తోడు, నాతో నాకే తోడు. నిన్ను ఎలా ఒప్పించాలో నాకు తెలుసు. ఎలా ఒప్పిస్తారు? ఈ పెళ్లి కాని సుధీర్ కోసం నేను పెళ్లి కాని ప్రసాదం తీసుకొస్తాను. నువ్వు పెళ్లి కాని ప్రసాదం తీసుకొస్తే ఆ ప్రసాద్ నే పెళ్లికి ఒప్పించిన అమ్మాయిని తీసుకొస్తున్నాను నేను. సరే వాళ్ళదంటే వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళతో మాట్లాడి అప్పుడు డిసైడ్ చేస్తాను ఏంటి అని. వెల్కమ్ వెల్కమ్ సప్తగిరి అన్న, వెల్కమ్ ద హోల్ టీమ్ ఆఫ్ పెళ్లి కాని ప్రసాద్. వెల్కమ్ టు ఫ్యామిలీ స్టార్. సూపర్ హ్యాపీ అన్న. Thank you. Congratulations first of all for the super duper success of పెళ్లికాని ప్రసాద్ అన్న. Thank you so much. ఆఫ్టర్ సప్తగిరి ఎల్ఎల్బి తర్వాత ఒక మంచి సూపర్ బ్లాక్ బస్టర్ తోని మళ్ళీ కంబ్యాక్ మీ జోనర్ లోని తీసుకొని వచ్చారు జనాలందరికీ. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్. థ్యాంక్ యూ అన్న. మరి ఇంత మంచి సక్సెస్ సాధించారు, మరి ఈ శుభ సందర్భంలో నా గురించి ఏదైనా ఒక రెండు మంచి మాటలు జనాలకి. దానికి ఏముంది తమ్ముడు, అందగాడు నువ్వు. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. అలా రెండోది, ఎవరు ఏసులు చెప్పినా వినేస్తావు, ఎవరు ఏసులు చెప్పినా వినేస్తావు. అంత కనెక్ట్ అయినా తమ్ముడు ఇద్దరు. అంటే ప్రతిసారి మా మీద డైలాగ్ వేస్తారు, మీరు ఫస్ట్ టైం వచ్చి బావ మీద డైలాగ్ వేస్తారు. అది మీరేంటి స్వర్గానికి వచ్చారు? ఇది సెట్ కదా. మీలాంటి దేవతలు సెట్కి వస్తే సడన్ గా స్వర్గం అయిపోద్దండి. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు, ప్రేమలో తప్పు లేదు. ఇక్కడ ఈ అందం కనిపించలేదా? చూసారండి నా ఫాలోయింగ్. ఇలాగే ఒక అమ్మాయి, సుధీర్ నువ్వు నన్ను ప్రేమించకపోతే నీ మొహం అంతా రక్కేసి నిన్నంతా ఫేస్ అంతా షేప్ అవుట్ చేసేస్తానని చెప్పింది. చేసుకోవాల్సింది కదా, ఎందుకు హర్ట్ చేశారు అమ్మాయిని. నేను ఎక్కడ హర్ట్ చేశానండి, నేను ప్రేమించాను. నా మొహమే మామూలుగా ఇలా ఉంటది మీకు. సార్ డైరెక్టర్ గారు కంగ్రాచులేషన్స్ అండి, కంగ్రాచులేషన్స్ ఫర్ ద సూపర్ డూపర్ సక్సెస్. జనాలందరూ సూపర్ గా ఎంజాయ్ చేస్తున్నారు మీ సినిమాని. ఇలాగే ఇంకా చాలా చాలా హిట్స్ కొట్టాలి, చాలా హిట్స్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. శేష్ బాబాయ్ మీరేంటి ఎలా వచ్చారు? ఈ ఎపిసోడ్ లో యువరక్తం తక్కువైందట, నన్ను పిలిచారు. యువరక్తం నింపుదామని వచ్చారు. అవును. పొద్దున్న టెస్ట్లకి ఇంత రక్తం ఇచ్చారు. బావులేటరే. ముందు బాటిల్ నింపండి, తర్వాత మిగిలితే అప్పుడు ఇక్కడ షోలో నింపుదాం. బాబాయ్ సప్తగిరి అన్నేమో నాలుగు మంచి క్వాలిటీస్ చెప్పమంటే గాలి తీస్తారు. మన గురించి నువ్వు ఏదో ఒకటి చెప్పాలి బాబాయ్. నింపుతాను. అదే బాబాయ్ చూడండి కరెక్ట్ చెప్తాను మన గురించి. స్టూడియో డోర్లు ఎప్పుడు తెరుస్తారా అని ఎదురు చూసే రోజు నుంచి నీ డోర్లు ఎప్పుడు తెరుస్తావా అనే రోజు దాకా నాకు తెలుసు.
సరేగానే పెళ్లి అయిందా అయిపోయిందా లేదు బాబాయ్, సింగిల్. ఎన్నాళ్ళరా ఈ సింగిల్ బాబాయ్ సార్ మీరైనా చెప్పండి సార్, పెళ్లి అనేది పాఠమా గుణపాఠమా? ఒక్కటే పట్టుకున్నాం అనుకోండి అది పాఠం అవుతుంది. కనపడ్డదల్లా పట్టుకుంటూ వెళ్ళిపోయాం అనుకోండి గుణపాఠం అవుద్ది, గుణపాఠం అవుద్ది. మీరైనా చెప్పండి, పెళ్లి చేసుకోవచ్చు అంటారా? చేసుకోవాలి. ఎందుకండి? మన ఫ్రస్ట్రేషన్, హార్మోనల్ చేంజెస్ ని మన కన్న తల్లిదండ్రుల మీద చూపించలేం కదా. పాప వాళ్ళు కష్టపడి పెంచుంటారు. ఓకే. హస్బెండ్ అయితే బాగా తన్నలొచ్చు, కొట్టొచ్చు, మన ఫ్రస్ట్రేషన్ వాళ్ళ మీద వేసుకోవచ్చు. సినిమాలు ఏదైనా ఎరగొట్టారు మిమ్మల్ని? కొట్టడం ఏంటారు నేను, అదొక దండుపాలెం బ్యాచ్ అది. బేసికల్లీ మీరు కొట్టడానికి మొగుడు కావాలి. మీ సినిమాలో వైఫ్ కొట్టింది, అత్త కొట్టి మొత్తం అందరూ ఫ్యామిలీ కొట్టారు కదా మరి. అల్లుడు గారు అయ్యో పాప చాలా మంచి అబ్బాయి. అందుకే కొట్టారు. కానీ లాస్ట్ లో మళ్ళీ మీరు తిరిగి ఇచ్చింది ఉంది కదా, అది లెవెల్ అయిపోయింది మాట. అది ఏమంటే అందరూ పెళ్లి అంటారు, మీరు ఏమన్నా మంచి సంబంధాలు చూడొచ్చు కదా. ఎలాంటి సంబంధాలు కావాలి నాన్న? ఏం పెద్ద రిక్వైర్మెంట్, మంచి పద్ధతి అయిన అమ్మాయి అయితే చాలు. అవతల వాళ్ళు కూడా అదే కోరుకుంటారు కదా నాన్న. మీరు చెప్పండి, పెళ్లి చేసుకోమంటారా వద్దంటారా? పెళ్ళి అయితే కలర్ఫుల్ గా ఉంటది లైఫ్. మీ శారీలో ఎన్ని కలర్స్ ఉన్నాయి? ఒకటే. సరే, అప్పుడప్పుడు సింగిల్ గా ఉన్నా లైఫ్ కలర్ఫుల్ గా ఉంటుంది. ఎందుకంటే మీరు కూడా చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉన్నారు. సార్ మీరు సినిమాలోనే కాదు సార్, బయట కూడా కొంచెం ఏదన్నా ఫోటోలు ఏమైనా తీసుకెళ్లి అందరికి ఆల్రెడీ నీ ఫోటో పట్టుకుని తిరిగిన ఊరు లేదు, దేశం లేదు. మరి రెస్పాన్స్ ఎలా ఉంది? ఎక్కడికి వెళ్ళినా అదేంటో ఆ పిల్ల కంటే పిల్ల తల్లి అడుగుతుంది. నువ్వు ఓవరాక్షన్ మాటలు మాట్లాడొద్దనా? థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ బీయింగ్ ఆన్ ఫ్యామిలీ స్టార్స్. అందరూ వెళ్ళి ప్లీజ్ మీరు కూర్చుంటే మన సినిమా గురించి మిగతా ముచ్చట్లు కూడా మాట్లాడుతాం. సో అందరూ అనుకుంటారు నేను చాలా పెద్ద మెజిషియన్ అని చెప్పని, కానీ ఇప్పుడు వచ్చే ఆవిడ నాకంటే పెద్ద మెజిషియన్. ఆవిడ ఇలా రాగానే ఇప్పటిదాకా మీ మొహంలో చూస్తే ఎంత నవ్వులు ఉన్నాయో చిటికలో మైండ్ చేసేస్తుంది నవ్వులన్నీ. సో ఇంకెందుకు కాలేదు, లెట్ మీ వెల్కమ్ పవిత్ర ఆన్ స్టేజ్ ప్లీజ్. మనసున ఉన్నది చెప్పాలన్నది మాటలు రావేలా, అతడిని చూస్తే ఒకసారి పచ్చని పొలంలో పిడుగుపడినట్టు పడేవి ఏంటి, నీ ప్రాబ్లం ఏంటి? నేనెవరో తెలీదా? ఎవరు నువ్వు? పెళ్లి కాని పవిత్రాని. పెళ్లి కాని పవిత్ర ఎక్కడికి ఎందుకు వచ్చావు? పెళ్లి కాని ప్రసాద్ వచ్చాడు, ఇక్కడికి వచ్చా. ఆయన సింగిల్, నేను సింగిల్ కదా, ఇద్దరం కలిసి మింగిలే. అసలు పెళ్లి మీదకి ఎందుకు మళ్ళీ పెళ్ళైతే హనుమూన్ కి రోమ్ కి వెళ్ళొచ్చు కదా. రోమ్ కి వెళ్తావా? రోమింగ్ డబ్బులు ఉన్నాయి నీ దగ్గర అసలు లేవు, అందుకే కదా ఎపిసోడ్కి వచ్చాను. మరి రోమ్ కి వెళ్తాను అది ఏదని అంటావేంటి? అది కాకపోతే వాందోలకి వెళ్తాను. అది వాందోలు కాదమ్మా, సరే నీతో నేను మాట్లాడలే కానీ పెళ్లి కాని ప్రసాద్ గారు అక్కడే ఉన్నారు. నువ్వు పెళ్లి కాని పోతే నీకేమైనా ఉంటే ఆయనతోనే మాట్లాడుకో. నువ్వు కొంచెం సైడ్ ప్రసాద్, ఈ నడుము చూసావా? కెమెరాలు ఉన్నాయి చూడవా? అన్నకు విషయం తెలుసా? ఓల్డ్ కప్పు పవిత్ర లిప్పు దొరకాలంటే చాలా యుద్ధం చేయాలి తెలుసా? నీకు అదృష్టం వచ్చింది, యూజ్ చేసుకో, ఓకేనా? లాక్ చేయకు. నేను యుద్ధమే చేస్తా. సప్తగిరి నాపై దాదాగిరి. సరే మన ఇద్దరు ఒక సాంగ్ వేద్దామా? రెడీ. నా వల్ల కాలేదు తల్లి, నీ ఎనర్జీ తట్టుకోవడం. నువ్వు బంగారు అంతే. గుడ్, గాడ్ బ్లెస్ యు. అయిపోయినట్టుంది. ఇప్పుడు మన ఇద్దరు లేపాలంటే 10 మంది రావాలి. రారా ప్లీజ్. పవిత్ర, ఏమైంది పవిత్ర? ఇందాక మీదకి ఎక్కావు, దూకావు, రక్కావు, తొక్కావు, ముద్దు పెట్టడానికి ట్రై చేసావు, రకరకాలుగా ఆడుకున్నావు పవిత్ర. ఇంతలోగా ఏమైపోయి పవిత్ర? మూడు మారిందా? అక్క నువ్వు మళ్ళీ వచ్చావా? ఏదో చుట్టపు చూపుకు పిలిచానక్క, ఆ మాత్రం దానికి వచ్చేస్తావా? ఎవరు
అయ్యో నా సంగతి తెలియదు నీకు చంపేస్తావు పిల్లోడిని. అంటే సడన్ గా నాకు ఏమైపోయిందో తెలీదు. ఆయన దాదాగిరి చేయమంటే నువ్వు చేసావు దాదాగిరి. అసలు ఏమైంది ఇప్పటి వరకు? నీలోంచి దయ్యం కూడా బయటకు వచ్చింది కానీ ఆర్టిస్ట్ ఇప్పుడు బయటకు వస్తుందని వెయిట్ చేస్తున్నాం మేము. అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. నేను మధ్యలో కూర్చుంటా. మా మధ్యలో కూర్చో, ఫ్రెండ్షిప్ చేయి. నాకు వద్దు థ్యాంక్స్. ఇదిగో పవిత్ర, నీకు మంచి మ్యాటర్. ఒక నెల తినొచ్చు అని కానీ ఇక్కడ ఉంటే మిమ్మల్ని చూడొచ్చు కదా. ఓకే, వన్స్ అగైన్ ఎవ్రీబడి వెల్కమ్ టు ఫ్యామిలీ స్టార్స్.